బోలే బాబా హెరిటేజ్ వాళ్ళదే. అక్కడి నుంచి నెయ్యి సప్లై చేశారు అన్నారు. ఇక్కడ ఎంత తెలివిగా వ్యవహరించారంటే, బోలే బాబా అనే పేరు ఏదో పెద్ద గుర్తింపు పొందిన పేరు కాబట్టి బాబాది ఎవరిదో, అందులో ఉత్తరాఖండ్ బోలే బాబా ఈ కేసులో అక్యూజ్డ్, సప్లై చేసింది. హెరిటేజ్ సంస్థ బోలే బాబా ఢిల్లీ దగ్గర ఉన్న ఇంకొక కంపెనీ హెరిటేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్. ఈ ఉత్తరాఖండ్లో ఉన్నది హెరిటేజ్ ఆర్గానిక్ మిల్క్ ప్రొడక్ట్స్. పేరు బోలే బాబానే, కానీ డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ కార్పొరేట్ ఐడీస్, డిఫరెంట్ మేనేజ్మెంట్. ఉత్తరాఖండ్లో ఉన్నది జైన్స్ మేనేజ్మెంట్. ఢిల్లీ దగ్గర ఉన్న ఈ హెరిటేజ్తో సంబంధం అంటే జాబ్ వర్క్ ఇచ్చిన ఉత్తరాఖండ్ ఢిల్లీ దగ్గర కంపెనీ అగర్వాల్స్ మేనేజ్మెంట్. ఈ రెండు అసలు సంబంధం లేదు ఒకదానికొకటి. సో ఇక్కడ ఢిల్లీ దగ్గర ఉన్న ఢిల్లీ దగ్గర ఉన్న బోలేబాబా కంపెనీలో ఇందాపూర్ దగ్గర నుంచి ఎట్లయితే జాబ్ వర్క్ తీసుకుంటారో హెరిటేజ్ వాళ్ళు కొన్ని తీసుకున్నారు. సో దానికి దీనికి సంబంధం లేదు. ఈ ఉత్తరాఖండ్ ఎప్పుడు ఢిల్లీ దగ్గర ఉన్న బోలేబాబా ఎప్పుడు సప్లై చేయలే. హెరిటేజ్ 33 సంవత్సరాల్లో ఎప్పుడు తిరుమలకి సప్లై చేయలే. ఇందాపూర్ వాళ్ళు కొన్నిటికి సప్లై చేశారు, ఎందుకంటే అది పెద్ద వ్యవస్థ ఉంది. 40 లక్షల లీటర్లు పాల సేకరణ సామర్థ్యం కలిగినటువంటి సంస్థ.